సమావేశానికి ఆహ్వానించినటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఏదైతే నీలాద్రులలో కాకతీయుల కాలం నుంచి ఏర్పడిన దాన్ని ఎంతో చిన్న దేవాలయాన్ని ఈరోజు అందరి కృషితో పెద్ద దేవాలయంగా మార్చినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ ఆలయానికి కావాల్సినటువంటి ఏదున్నా సరే మన ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా దీన్ని మన రాష్ట్రంలో ఒక మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలని ఒక ఆలోచన ఉన్నది. ఆ విధంగానే దీన్ని ఖచ్చితంగా తీర్చిదిద్దుతాం. ముఖ్యంగా ఎంపీ గారు చెప్పినట్టు టాయిలెట్స్ లేదని చెప్తూనే ఉన్నారు. మీరు కూడా లాస్ట్ 5 సంవత్సరాల నుంచి మీరు కృషి చేసినట్టయితే డెఫినెట్గా మీరందరూ ఖచ్చితంగా నెరవేరేది. కానీ మీరు ఇప్పుడే చెప్పారు, డెఫినెట్గా మహిళలకి ఖచ్చితంగా టాయిలెట్స్ ఏర్పాటు ఖచ్చితంగా చేస్తారు పర్మనెంట్గా. అలాగే ఫారెస్ట్ వారికి కూడా మీరు చెప్పేది ఒకటే, దేవాలయం ఉన్న తర్వాత మనకు కొన్ని సమస్యలు ఉంటాయి. దాన్ని మీరు పెద్ద చేసి చూడమాకండి. ఇక్కడ భక్తులు లక్షల్లో వస్తారు కాబట్టి ఇక్కడ ఏదైనా లెట్రిన్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఎందుకంటే దానికి అబ్జెక్షన్ లేకుండా చూసి చూడటం లేదు. ఎంతోమంది కొన్ని వేల ఎకరాలు ఆక్రమించుకుంటున్నారు. దాన్ని పట్టించుకోమన్నాం. దేవాలయం దగ్గర మాత్రం చిన్న వస్తే మాత్రం దాన్ని అలాంటి తీసుకోకుండా వదిలేసి ఇక్కడ దేవాలయంలో ఏదైతే కావాలో బాత్రూమ్స్ కానీ లెట్రిన్స్ కానీ ఏదున్నా సరే మీరు కూడా సహకరించండి. అవసరమైతే అధికారులతో మాట్లాడి దానికి అప్రూవ్ తీసుకురండి. దేవాలయంలో పవిత్ర దేవాలయం ఇక్కడ మన అబ్జెక్షన్ పెడితే ఎట్లా దాన్ని దృష్టిలో తీసేసేయండి. ఎందుకంటే కొన్ని లక్షల మంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి, వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. ఈ ఒక్కరోజే కాకుండా మిగిలిన దినాల్లో కూడా జనాలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి దాని నుంచి కూడా ఇక్కడ ఏదైతే నూతనంగా ఇప్పుడు ఏర్పడినటువంటి శ్రీనివాసరావు గారికి విజ్ఞప్తి, మీ ఆధ్వర్యంలో ఈ గుడి ఇంకా డెవలప్ అవ్వాలి. ఇక్కడ భక్తులు ఉండడానికి కూడా కాటేజీలు కూడా ఏర్పాటు చేయడం ఒక ఆలోచన ఉంది. డెఫినెట్ కూడా దాన్ని ఏర్పాటు చేసి ప్రయత్నిస్తాం. ఎందుకంటే దూరం నుంచి వచ్చే భక్తులకి ఒక రోజున స్టే చేయడం ఒక ఆలోచన ఉంటుంది ఇక్కడ వాతావరణం బట్టి. అలాగే చెట్ల విషయంలో మీరు కూడా ఇంకా చెట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఆలయ ప్రాంగణంలో. అలాగే మనకు కావాల్సినటువంటి సిమెంట్ రోడ్డు మొత్తం కూడా ఈ గుడి చుట్టూ ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అన్ని సిమెంట్ రోడ్డు నుంచి మా ఫండ్స్ ఆల్రెడీ దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 9 కోట్లతో అలాగే శ్రీనివాస సహకారంతో మన గుడికి రోడ్డు పెద్ద చేయడానికి 9 కోట్లు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం. త్వరగా అవుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళకి వెంకటేశ్వర ఆ రోడ్డు ప్రపోజల్ ఉన్నది. డెఫినెట్గా కూడా త్వరగా చేస్తామని చెప్తున్నాం. ముఖ్యంగా పోలీసుల కార్యాలయం ఉంటే ఎందుకంటే మన ట్రాఫిక్ కొన్ని లక్షల మంది వస్తారు కాబట్టి పాపం వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకుంటే ఇంత ట్రాఫిక్ చేయాలంటే మాటలు కాదు. అయినా సరే పెద్ద జాతరలకి వాళ్ళు ఎన్నో వస్తుంటారు. దానికి ఎలా చేయాలనేది పోలీసు వాళ్ళకి తెలుసు. నేను కూడా అందరూ కూడా పోలీసు వాళ్ళకి సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాం. అలాగే వాటర్ సమస్య డెఫినెట్గా ఇక్కడ వాటర్ సమస్య అంటే భక్తులు వచ్చినప్పుడు వాళ్ళ సామాన్యంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మీరు ఈ లోపలనే బాత్రూమ్ కానీ ఎలక్ట్రిక్స్ కానీ దాన్ని కట్టించారు మీరు ప్రయత్నించాలి. అవసరమైతే మన దగ్గర మన దేవాలయం మనం కూడా మీరు ఉపయోగించడానికి ఖచ్చితంగా ఉపయోగించాలని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఎమ్మెల్యేగా రావాలి కానీ ఒక మన అసెంబ్లీ ఉంది కాబట్టి రాలేకపోయారు. ఈ గుడి విషయంలో నాకు చేత సహాయం నేను చేసుకుంటూ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇచ్చినా కూడా దానిలో విధానాలు కూడా ఈ గుడికి ఉపయోగిద్దాం. అలాగే మాజీ చైర్మన్ గారు వెంకటేశ్వర గారు మీరు ఉన్నప్పుడు ఎఫ్సిసి వాలంటీర్స్ ఇక్కడ పంపించారు మీ కాలేజీ నుంచి. మళ్ళీ మీరు కూడా ఆ వాలంటీర్స్ ఇక్కడ పంపించాలని చెప్పి